Hi, good evening to everyone. So today let us discuss about the second concept of first chapter of sociology. So rural and urban communities and its characteristics. So in our last class we discussed about the rural and urban sociology. What is rural sociology and what is urban sociology? What are the definitions of rural sociology and what are the urban definitions of urban sociology? Like that. So in the first chapter of third semester we have again four sub concepts. So present let us discuss about the rural and urban communities and its characteristics. ఓకే, అంటే గ్రామీణ ప్రాంతం మరియు పట్టణ ప్రాంతం యొక్క అంటే గ్రామీణ సంఘం యొక్క పట్టణ సంఘం యొక్క ఆర్ సమూహం. వాట్ ఈస్ కమ్యూనిటీ? కమ్యూనిటీ ఇస్ నథింగ్ బట్ ఒక సంఘము లేదా ఒక సమూహము. అంటే గ్రామీణ సమూహం యొక్క లేదా పట్టణం సమూహం సమూహం యొక్క లక్షణాలు ఏంటివి అనే దాని గురించి ఈరోజు డిస్కషన్ చేసుకుందాం. సో ద రూరల్ అండ్ అర్బన్ ఇన్ అవర్ లాస్ట్ క్లాస్ మనం ఏం చూసుకున్నామంటే అసలు రూరల్ కమ్యూనిటీ అంటే ఏంది, రూరల్ కమ్యూనిటీ చదవాల్సిన అవసరం ఏముంది, ఎందుకు చదవాలి? ఎందుకంటే మనం చూసుకున్నాం 70% ఆఫ్ ద పీపుల్ ఆర్ స్టిల్ లివింగ్ ఇన్ రూరల్ ఏరియాస్. దట్స్ వాట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు స్టడీ అబౌట్ ద రూరల్ కమ్యూనిటీస్. సో అందువల్ల రూరల్ కమ్యూనిటీ గురించి చదువుకున్నాం. అసలు రూరల్ కమ్యూనిటీ అంటే ఏదో చూసాం. సో మళ్ళీ ఒకసారి చూస్తాం అసలు దీని యొక్క లక్షణాలు ఏంటి, అసలు రూరల్ కమ్యూనిటీకి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి. క్యారెక్టరిస్టిక్స్ ఈజ్ నథింగ్ బట్ లక్షణాలు. గుర్తుపెట్టుకోండి, లక్షణాలు. ఇప్పుడు ఇంట్రడక్షన్ కనుక వెళ్ళినట్లయితే రూరల్ కమ్యూనిటీస్ ఆర్ కామన్లీ డివైడెడ్ ఇంటూ, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీస్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్ సచ్ యాజ్ రూరల్ కమ్యూనిటీ అండ్ అర్బన్ కమ్యూనిటీ. అంటే ఈ యొక్క సంఘాలు లేకపోతే ఆవాసాలు అనేటివి రెండు రకాలు. ఒకటి గ్రామీణ సంఘము లేకపోతే గ్రామీణ సమూహం అండ్ పట్టణ సంఘం లేదా పట్టణ సమూహం. సో ప్రజలు నివసించే ప్రాంతాన్ని బట్టి అది రూరలా అర్బనా అనే విషయాన్ని మనం డిఫైన్ చేయొచ్చు. సో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మొత్తం ప్రపంచంలో నివసిస్తున్నటువంటి అన్ని ప్రాంతాలను గ్రామీణ ప్రాంతాలుగాను పట్టణ ప్రాంతాలుగాను విభజించారు. సో మళ్ళీ పట్టణ ప్రాంతంలో అనేక రకాలైనటువంటి స్టెప్స్ ఉన్నాయి. అంటే లైక్ మెట్రోపాలిటన్ సిటీస్ అని, లేకపోతే మామూలు సిటీస్ అని, టౌన్స్ అని, ఇట్లా అనేక రకాల మళ్ళీ సాగ్రిగేషన్స్ ఉన్నాయి. సో అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రూరల్ కమ్యూనిటీ అంటే ఏంది, అర్బన్ కమ్యూనిటీ అంటే ఏందో లెట్ us డిస్కస్. సో ద ఎంటైర్ కమ్యూనిటీస్ ఆర్ కామన్లీ డివైడ్ ఇంటూ టూ టైప్స్ సచ్ యాజ్ రూరల్ కమ్యూనిటీ అండ్ అర్బన్ కమ్యూనిటీస్. ఓకే, జాగ్రత్తగా చూడండి. అండ్ జియోగ్రఫికల్ లొకాలిటీ అండ్ ఇట్స్ పాపులేషన్ డెన్సిటీ ఆర్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ రూరల్ అండ్ అర్బన్ కమ్యూనిటీస్. అంటే ఇక్కడ ఈ ఫలానా ఏరియా రూరల్ ఏరియా, ఫలానా ఏరియా అర్బన్ ఏరియా అని ఏం డిసైడ్ చేస్తుంది? డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటివి అంటే జనాభా, అక్కడ ఉన్నటువంటి జనాభా, ఆ జన సాంద్రత. ఈ రెండు ఒక ప్రాంతాన్ని రూరల్ ప్రాంతమా అర్బన్ ప్రాంతమా అని డిసైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక డెన్సిటీ అంటే ఏంది? జనసాంద్రత. ఒక చదరపు కిలోమీటర్లో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎంతమంది ఉన్నారు ఓవరాల్గా తీసుకుంటే దాన్ని జనసాంద్రత అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరీంనగర్ ఉందనుకోండి. కరీంనగర్ యొక్క వైశాల్యం 10 కిలోమీటర్లు ఉందనుకోండి. అంటే దాని యొక్క చదరపు వైశాల్యం 10 కిలోమీటర్లు అనుకోండి. ఒక కిలోమీటర్ పరిధిలో చదరపు స్థలంలో ఎంతమంది నివసిస్తున్నారు అది. అంటే ఇక్కడ మొత్తం జిల్లా యొక్క డెన్సిటీని తీసుకున్నట్లయితే జిల్లా యొక్క విస్తీర్ణం 100 కిలోమీటర్లు అనుకోండి. మొత్తం ఓవరాల్గా ఈ కొన నుంచి ఆ కొన దాకా 100 కిలోమీటర్లు. అంటే ఒక కిలోమీటర్కి ఎంతమంది ఉంటున్నారు దాన్ని బట్టి ఆ ప్రాంతం రూరల్ ప్రాంతమా అర్బన్ ప్రాంతం అనేది డిసైడ్ చేయబడుతుంది. సో అందుకనే the population and density are the main deciding factors of an area, whether it is a rural or whether it is a urban. So then what is the meaning of rural and urban community? So let us discuss about the rural community. Rural community is nothing but the village community. అంటే రూరల్ కమ్యూనిటీ అంటే ఏంది?
గ్రామీణ ప్రాంతం అంటే గ్రామాల సముదాయం, గ్రామాల సముదాయమే విలేజ్ కమ్యూనిటీ. సో ద విలేజ్ కమ్యూనిటీస్ కన్సిస్ట్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ ఏ లిమిటెడ్ లిమిటెడ్ ఫిజికల్ ఏరియా విత్ ఏ కామన్ ఇంట్రెస్ట్ అండ్ కామన్ వేస్. ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో నివసించేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సాధారణ లక్ష్యాలు ఉంటాయి అందరికీ. ద కామన్ ఇంట్రెస్ట్ ఉంటాయి అందరికీ. సో అందరికీ కామన్ అగ్రికల్చరే ఉంటుంది మెజారిటీగా. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్ ఇంట్రెస్ట్స్ ఆర్ కామన్. బట్ అదే అర్బన్లోకి వెళ్ళాం అనుకోండి, పక్కింటోడు ఏం చేసాడో మనకు తెలియదు. బట్ రూరల్లో ప్రతి విలేజ్లో ఎవడు ఏం చేస్తాడనే విషయాన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో అందుకని రూరల్ కమ్యూనిటీ ఇస్ నథింగ్ బట్ ద విలేజ్ కమ్యూనిటీ. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ ఏ లిమిటెడ్ ఫిజికల్ ఏరియా. అంటే ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో, ఒక ఈ విస్తీర్ణంలో, ఆ విస్తీర్ణం అనేది ఒక లిమిటేషన్ ఉంటుంది దానికి. ఇప్పుడు అర్బన్ కంటూ లిమిటేషన్ లేదు, అది పెరుగుకుంటూ పోతుంది. ఈ సంవత్సరము కరీంనగర్ చూసుకోండి మీరు, ఒక 10 ఏళ్ల కింద ఎంత ఉండే, ఈరోజు ఎట్లుంది. అంతెందుకు, మనం వచ్చిన కొత్తలో హౌసింగ్ బోర్డులు ఏం లేకుండా ఈరోజు పెద్ద పెద్ద బిల్డింగ్లు అవుతున్నాయి. సో అట్లా డే టు డే ద అర్బన్ ఈజ్ గోయింగ్ టు ఇంక్రీజ్, బట్ వెరాజ్ rural also may be increase, but with compared to the towns or cities it is very less. అందుకనే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటెడ్ ఫిజికల్ ఏరియా. అందుకనే దాన్ని రూరల్ కమ్యూనిటీ అంటాం మనం. సో ఇక్కడ ఈ రూరల్ కమ్యూనిటీలో సైకలాజికల్ బాండ్స్, ఏవైతే సైకలాజికల్ బాండ్స్ అంటున్నామో ఆ సైకలాజికల్ బాండ్స్ చాలా మనకు స్ట్రాంగ్ ఉంటాయి అన్నమాట. బాండ్స్, రిలేషన్స్ ఏవైతే ఉంటాయో ఈ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి రిలేషన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటాయి. ఇప్పుడు విలేజ్ అంటే అనేక కులాల యొక్క సముదాయం, కానీ ఆయా కులాల వాళ్ళు ఒక సత్సంబంధమైనటువంటి రిలేషన్స్తో పిలుచుకుంటారు. అరే మామ, అరే అల్లుడు, అరే బావా అని. సో వాళ్ళకి వీళ్ళకి ఏ సంబంధం ఉండదు వాస్తవానికి, రక్త సంబంధం. కానీ ఒక రకమైనటువంటి రిలేషన్, స్ట్రాంగ్ రిలేషన్షిప్, ఒక స్ట్రాంగ్ బాండ్ అనేది ఆ రూరల్ కమ్యూనిటీలో మనకు కనిపిస్తుంది. అదే అర్బన్కి వెళ్తే పక్క ఫ్లాట్లో ఎవరు ఉంటాడో కూడా మనకు తెలియదు, వాని పేరు ఏందో కూడా మనకు తెలియదు. సో ఆ రకమైనటువంటి కల్చర్ అర్బన్లో ఉంటే ఈ రకమైనటువంటి స్ట్రాంగ్ బాండ్, సైకలాజికల్ బాండ్స్ అనేటివి రూరల్లో ఉంటాయి. ఈ సైకలాజికల్ బాండ్స్ అనేటివి చాలా ప్రాముఖ్యత పోషిస్తుంటాయి. మనము రూరల్లో చూసుకుందాం. ఒక విలేజ్లో ఒక వ్యక్తి చచ్చిపోతే ఆ వ్యక్తిని చూడడానికి ఆల్మోస్ట్ ఊరోళ్ళు అందరూ వస్తారు, అందరూ వచ్చి చూసిపోతుంటారు, అయ్యో పలానైనా చనిపోయాడే అని. బట్ అర్బన్లో మన పక్క ఫ్లాట్ రోడ్ చచ్చిపోతే కూడా ఇంకోడు బండి వేసుకొని ఆఫీస్కి పోతుంటాడు. ఒకటే బిల్డింగ్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్లో పక్క ఫ్లాట్ రోడ్ చచ్చిపోతే ఈడు ఆఫీస్కి పోతుంటాడు సప్పుడు. సో దట్ కైండ్ ఆఫ్ కల్చర్ ఈజ్ appears in towns, and this kind of strong relation bonds are appearing in rural communities. అందుకనే రూరల్ కమ్యూనిటీ is nothing but a village community. It consists of people living in a limited physical area with a common interest and common ways. చాలా ఇంపార్టెంట్. అండ్ డెఫినేషన్స్ కనుక చూసుకున్నట్లయితే, అసలు డెఫినేషన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే, అసలు రూరల్ కమ్యూనిటీ అంటే ఏంది, అర్బన్ కమ్యూనిటీ అంటే ఏంది. సో రూరల్ కమ్యూనిటీకి, అర్బన్ కమ్యూనిటీకి మనం ఆల్రెడీ డెఫినేషన్ చూస్తున్నాం, కానీ మళ్ళీ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనం ఈ ఇమేజ్ చూడండి. సో రూరల్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ డిపెండ్స్ అపాన్ అగ్రికల్చర్. అందుకనే ద బుల్లక్స్ ఆర్ ద సింబల్ ఆఫ్ అగ్రికల్చర్ కదా. ఎడ్లు ఏవైతున్నాయో, ఎడ్లు అనేది అగ్రికల్చర్కి గుర్తుగా. అందుకని అక్కడ రూరల్ అంటేనే, అదే మనకు అర్బన్లో ఎడ్లు కనిపిస్తాయా? అసలు కనిపించవు. అసలు ఈ మధ్య రూరల్లోనే కనిపించట్లేదు. ఒకప్పుడు మా ఊర్లో నేను చిన్నగా ఉన్నప్పుడు కనీసం ఒక 200 జతల ఎడ్లు ఉంటుండే. ఈరోజు ఊరంతా వెతికితే కూడా ఒక 10 జతల ఎడ్లు లేవు. నిజంగా దిస్ ఇస్ ఫ్యాక్ట్.
మా ఇంట్లోనే నాకు బుద్ధి తెలిసిన కాడికి 4 జతల ఎడ్లు, మళ్ళీ 3 జతల కోలేగలంటే చిన్న ఎడ్లు తయారు చేసేవాళ్ళు. అంటే పని చేసేవి 4 జతల ఎడ్లు ఉండేటివి. చిన్నగా అంటే ఎదుగుతున్నటువంటి కోలేగలను సెపరేట్ పెంచేవారు వాళ్ళు వాటిని. సో, అట్లా ఇవి అంటే ఇవి ముసలైపోయి ఇవి పనికిరావనుకున్నప్పుడు ఇవి మళ్ళీ యుక్త వయస్సుకొచ్చేసి పని అందించేటివి. ఈ రకమైనటువంటి అంటే అగ్రికల్చర్‌కు ఆధారభూతమైనటువంటి ఎడ్లు మనకు రూరల్‌లో కనిపిస్తాయి. కానీ ఇప్పుడు కనిపించట్లేదనుకోండి. సో, ఎందుకంటే అగ్రికల్చర్ ఆల్సో మన టెక్నికల్ అగ్రికల్చర్ వచ్చేసింది. ఎకరాలకు ఎకరాలు ఒక ట్రాక్టర్ పెట్టి దున్ని పడేస్తే రాత్రి అంతా ఫినిష్ అయిపోతది. సో, అట్లా అంటే మార్పు చెందుతూ వస్తుందన్నమాట సమాజం. బట్ దాని మూలాలు మాత్రం ఉంటాయనుకోండి. సో, అందుకనే ద రూరల్ సోషియాలజీ రూరల్ కమ్యూనిటీ అంటే ఏంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చాలామంది డిఫైన్ చేశారు. అంటే నిర్వచించారు. అందులో ట్విట్స్ ఆండర్సన్. సో, అకార్డింగ్ టు సాండర్సన్, సోషల్ ఇంటరాక్షన్ ఆఫ్ పీపుల్ అండ్ దేర్ ఇన్‌స్టిట్యూషన్స్ ఇన్ ద లోకల్ ఏరియా. సో, ఇక్కడ ఏమంటున్నారు? సోషల్ ఇంటరాక్షన్. వాట్ ఈస్ ఇంటరాక్షన్? ఇంటరాక్షన్ అంటే కలుపుకుపోయే విధానం. అంటే సామాజిక కలగొలుపుతనం ఏ విధంగా ఉంటుంది ప్రజల్లో, ఆ యొక్క ఇన్‌స్టిట్యూషన్స్ మధ్య ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో. ఇక్కడ ఇన్‌స్టిట్యూషన్స్ అంటే ఒక ఫ్యామిలీ ఇట్‌సెల్ఫ్ ఈజ్ ఎ ఇన్‌స్టిట్యూషన్. ఒక కులం ఇట్‌సెల్ఫ్ ఈజ్ ఎ ఇన్‌స్టిట్యూషన్. ఒక సంఘం ఇట్‌సెల్ఫ్ ఈజ్ ఎ ఇన్‌స్టిట్యూషన్. సో, ఈ సోషల్ ఇన్‌స్టిట్యూషన్స్ వీటి మధ్య ఉన్నటువంటి ఇంటరాక్షన్ ఏ విధంగా ఉంటుంది అని తెలియజేసేదే రూరల్ కమ్యూనిటీ అని సాండర్సన్ డిఫైన్ చేశాడు. అండ్ జేహెచ్ కోబ్ and Burner. So they defined that a village as population centered with 250 to 2,500 persons, and a hamlet has a somewhat smaller than aggregation. సో ఇక్కడ ఈ యొక్క జేహెచ్ కోబ్ అండ్ బర్నర్ ప్రకారము విలేజ్ అంటే 250 నుంచి 2,500 మంది ఉండేటటువంటి ఒక విలేజ్ అంటాం మనం. ఒక ప్రాంతాన్ని విలేజ్ అంటామని అంటున్నారు. కానీ హామ్లెట్‌లో చూసుకుంటే ఇంతకంటే తక్కువ ఉండొచ్చు. హామ్లెట్‌లు అంటే ఏంటివి? తాండాలు, గూడాలు. ఇప్పుడు ట్రైబల్ హామ్లెట్స్ అంటారు చూసారా? సో, ట్రైబల్ తాండాలు అంటే విలేజ్ కంటే ఇంకా చిన్నగుంటుంది. ఆ విలేజ్ కంటే పాపులేషన్ చిన్నగుంటుంది. విస్తీర్ణం చిన్నగుంటుంది. దట్ ఈస్ కాల్డ్ హామ్లెట్స్. సో, ఇక్కడ హామ్లెట్స్ అంటే మనం అచ్చ తెలుగులో చెప్పుకోవాలనుకుంటే గూడెం లేదా తాండా. సో, ఈ గూడాలు, తాండాలు ఇంకా చిన్నగుంటాయి. సో, ఈ గూడాలు, తాండాలు కూడా ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ రూరల్ కమ్యూనిటీ. సో, రూరల్ కమ్యూనిటీ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ పర్మనెంట్లీ రిసైడింగ్ ఇన్ ఏ డిఫైన్డ్ జియోగ్రాఫికల్ ఏరియా హూ డెవలప్ సర్టెన్ కమ్యూనిటీ కాన్షియస్నెస్ అండ్ సోషియో కల్చరల్ రిలేషన్స్. ఇక్కడ రూరల్ కమ్యూనిటీ అనేది ఒక ప్రాంతంలో ప్రజలు పర్మనెంట్‌గా నివసిస్తున్నటువంటి ప్రదేశం. ఇక్కడ ఆల్మోస్ట్ రూరల్ ఏరియాలో 90% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ హౌసెస్. అది గుడిసె గానీ, పెంకుటిల్లు గానీ, ఆర్‌సీసీ బిల్డింగ్ గానీ, బంగ్లా గానీ ఏదైనా వాళ్ళ యొక్క స్థాయిని బట్టి కట్టించుకుంటారు. కానీ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పీపుల్‌కి సొంత హౌసులుంటాయి. లేదంటే గవర్నమెంట్ కట్టిస్తది. బట్ అర్బన్‌లో చూసుకున్నామా? ఇప్పుడు కరీంనగర్‌లో పాపులేషన్ వచ్చేసి 50 లక్షల జనాభా. 50 లక్షల మంది జనాభాకు అందరి సొంతిల్లా? కాదు. ఒక 20% మాత్రమే ఈ 50 లక్షల్లో 20% పీపుల్ మాత్రమే సొంత ఇల్లు కలిగిన వాళ్ళు. మిగతా 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ మైగ్రెంట్ పీపుల్. అంటే వేరే వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికొచ్చి నివసిస్తున్నటువంటి వాళ్ళు. వాళ్ళు పర్మనెంట్ సెటిలర్స్ కాదిక్కడ. సో, వాళ్ళు ఇక్కడ నివసించి కొన్ని రోజుల తర్వాత వాళ్ళు కూడా సొంత ఇల్లు కట్టుకుంటుండొచ్చు. మేబీ దట్ ఈస్ డిఫరెంట్. అందుకని రూరల్ కమ్యూనిటీ అనేది ఈ విధంగా డ్విట్ సాండర్సన్ ప్రకారము, మరి బర్నర్ ప్రకారము డిఫైన్ చేయగలిగారు. అంటే నిర్వచనాలు ఇచ్చారు. సో, ఈ రూరల్ కమ్యూనిటీ అనేది పర్మనెంట్ ఆవాసాలు ఉండేటటువంటి ప్రాంతం. ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ హ్యావింగ్ దేర్ పర్మనెంట్ హౌజెస్ ఇన్ ఏ డిఫైన్డ్ జియోగ్రాఫికల్ ఏరియా. సో, వాళ్ళు ఏం చేస్తారు? దే డెవలప్డ్ ద కామన్ కాన్షియస్నెస్ అండ్ కల్చరల్ రిలేషన్స్. ఒక సామాజిక స్పృహను ఏర్పాటు చేసుకుంటారు. ఒక సామాజిక సంస్కృతిని ఏర్పాటు చేసుకుంటారు. సో, ఆ సామాజిక స్పృహ, ఆ సామాజిక సంస్కృతి ఆ విలేజ్ యొక్క డెవలప్‌మెంట్‌లో గానీ, విలేజ్ యొక్క యాక్టివిటీస్‌లో చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
సో ఏదైనా ఉంటే ఊర్లంతా చాటింపేసి దండోరా వేయించి ఊరందరికి తెలియజేస్తారు. అందరూ కలిసి పండుగలు చేసుకుంటారు. సో ఇట్లా అందరూ కలిసి ఒక సంస్కృతిని ఫాలో అవుతుంటారు. సో అందరు కలిసి సామాజిక రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటారు. సో ఈ విధంగా అనేక రకాలైనటువంటి రిలేషన్స్ మనకు కనిపిస్తాయి. ఈవెన్ దో దే ఆర్ నాట్ ఎ కిన్‌షిప్, అంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి రక్త సంబంధం లేకపోయినప్పటికీ బావ, మామ, అల్లుడు, బామ్మర్ది అని పిలుచుకుంటారనమాట. సో ఈ రకమైనటువంటి కల్చర్ మనకు రూరల్‌లో కనిపిస్తుంది. అర్బన్‌లో ఇలాంటి కల్చర్ ఉండదు. సో మరి రూరల్ కమ్యూనిటీకి ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటివి? అంటే రూరల్ కమ్యూనిటీకి ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ మనకు చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే మనందరం గూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి మన క్లాస్‌లో ఉన్నటువంటి 28 మంది గూడా ఆల్మోస్ట్ ఆల్ బిలాంగ్స్ టు ఎ రూరల్ కమ్యూనిటీ. సో రూరల్ కమ్యూనిటీ గురించి మనము ఎంత చెప్పుకున్నా తక్కువే. సో అందుకనే అనేక రకాలైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నప్పటికీ మనం కొన్నిటిని మాత్రం చూస్తున్నాం ఇక్కడ. సో ఫస్ట్‌దొచ్చేసి సోషల్ హోమోజెనిటీ. సోషల్ హోమోజెనిటీ అంటే ఏంటిది? వాట్ ఈజ్ సోషల్ హోమోజెనిటీ? అంటే సామాజిక సజాతీయత. అంటే ఒకే రకమైనటువంటి విధానాన్ని హోమోజెనిటీ అంటారు. అంటే ఒకే రకమైనటువంటి ఆచార సంప్రదాయాలు ఉండొచ్చు. ఒకే రకమైనటువంటి కట్టుబొట్లు ఉండొచ్చు. ఒకే రకమైనటువంటి పనులు ఉండొచ్చు ఎక్కువ మెజారిటీగా. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ సోషల్ హోమోజెనిటీ. సో హియర్ ద రూరల్ కమ్యూనిటీ లార్జ్లీ హోమోజీనియస్. అంటే మెజారిటీగా, అంటే ఒక విలేజ్‌లో ఒక 1000 మంది పాపులేషన్ అనుకోండి. 1000 మంది పాపులేషన్ అంటే సుమారుగా ఒక 200 కుటుంబాలనుకోండి. 200 300 కుటుంబాలు. ఆ 200 300 కుటుంబాలు గూడా ఆల్మోస్ట్ అన్నీ గూడా ఒకే రకమైనటువంటి పని, ఒకే రకమైనటువంటి ఆచార సాంప్రదాయాలు, ఒకే రకమైనటువంటి కల్చరు, ఒకే రకమైనటువంటి భాష మాట్లాడుతుంటారు. సో ఇట్లా వీళ్ళ మధ్యలో భిన్నత్వం ఎక్కువ ఉండదు. అంటే సజాతీయతనే ఎక్కువ ఉంటది ఇక్కడ. హోమోజీనియస్ ఈజ్ నథింగ్ బట్ సజాతీయత. అంటే ఒకే రకమైనటువంటి ఇది అని అర్థం. సో రూరల్ కమ్యూనిటీ లైఫ్ ఈజ్ సింపుల్ అండ్ స్మూత్ గోయింగ్ విత్ యూనిటీ అండ్ యూనిఫార్మిటీ. ఇక్కడ రూరల్ కమ్యూనిటీలో ఒక వ్యక్తుల యొక్క జీవితం అనేది, లైఫ్ అనేది చాలా స్మూత్‌గా రన్. పొద్దున్న లేస్తారు, పొలాలకెళ్తారు, అగ్రికల్చర్ చేసుకుంటారు, వస్తారు, తింటారు, పడుకుంటారు. చాలా స్మూత్‌గా, అంటే సిటీలో లాగా హరీ బరీ లేవగానే పరిగెత్తి, 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 పరిగెత్తి అట్లుండదు. చాలా స్మూత్‌గా నడుస్తా ఉంటదనమాట. అండ్ యూనిఫార్మిటీ ఉంటది. యూనిఫార్మిటీ అంటే ఏంది? సేమ్‌గా ఉండడం. ఆల్మోస్ట్ అన్ని ఇళ్లల్లో గూడా ఒకే రకమైనటువంటి దినచర్య ఉంటదనమాట. సో దట్ ఈస్ కాల్డ్ యూనిఫార్మిటీ. అండ్ వీ ఫైండ్ అగ్రీమెంట్స్, కాన్షియస్‌నెస్ అమాంగ్ ద పీపుల్ రిగార్డ్స్ ద హ్యాబిట్స్, ఒపీనియన్స్, మారల్స్, కస్టమ్స్, వాల్యూస్, డ్రెసెస్ అండ్ రిలీజియస్ బిలీఫ్స్. సో ఇక్కడ రూరల్ ప్రాంతంలో మనకు ఒకే రకమైనటువంటి సామాజిక కట్టుబాట్లుంటాయి. ఒకే రకమైనటువంటి సామాజిక అవగాహన ఉంటది. తప్పు చేయదురా నాయనా, తప్పు చేస్తే శిక్ష పడతదని ఒక ఒక అవగాహన. సో ఒకే రకమైనటువంటి సామాజిక ఒప్పందాలుంటాయి. ఒకే రకమైనటువంటి ఆహ్, అవగాహన ఉంటుంది. ఒకే రకమైనటువంటి అలవాట్లుంటాయి, పద్ధతులు, ఆచారాలు అండ్ ఒకే రకమైనటువంటి ఒపీనియన్. ఒక విలేజ్‌లో పెద్ద మనుషులు ఏది చెప్తే అందరూ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. సో విలేజ్‌లో ఒక 10 గల్లీలు ఉన్నాయనుకోండి. 10 గల్లీలో 10 పెద్ద మనుషులుంటారు. ఆ 10 పెద్ద మనుషులతో మాట్లాడితే సరిపాయే. మనం ఉన్నటువంటి 2000 మందితో మాట్లాడనవసరం అవసరం లే. సో మా పెద్దాయన చెప్పిండు కదా! మా ఆయన చెప్పిండు కదా! ఓకే. మా పెద్ద మనిషి చెప్పిండు కాబట్టి ఓకే మాకంటారు. సో ఈ ఈ విధంగా కామన్ ఒపీనియన్స్ ఉంటాయి. కామన్ వాల్యూస్ ఉంటాయి. కామన్ మొరాల్స్ అంటే నీతి నియమాలు, నియమ నిబంధనలు, ఆచార సాంప్రదాయాలు, విలువలు, డ్రెస్సింగ్ స్టైలు అండ్ మత సంబంధమైనటువంటి ఆచార సాంప్రదాయాలు కూడా ఒకే రకంగా ఉంటాయి. కానీ ఈ మధ్య రూరల్‌లో కొంతవరకు ఈ కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ వల్ల కొంత రిలీజియస్ బిలీఫ్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే విలేజ్ అంటే హిందూస్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు. మేబీ కొన్ని విలేజ్‌లలో క్రిస్టియన్స్ కూడా ఉంటున్నారు. సో వీళ్ళు వాళ్ళ వాళ్ళ రిలీజియస్‌ని ఫాలో అయితుంటారు కాబట్టి, సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫాలోడ్ ద మెజారిటీ పీపుల్స్ యాక్సెప్ట్ అయినటువంటి
ఆచార సాంప్రదాయాలని ఫాలో అవుతుంటారు అనమాట. సో దట్ ఈస్ ద సోషల్ హోమోజెనిటీ. ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రూరల్ కమ్యూనిటీస్ సోషల్ హోమోజెనిటీ. అండ్ ద సెకండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రూరల్ కమ్యూనిటీస్ డామినెన్స్ ఆఫ్ ప్రైమరీ రిలేషన్స్. ఇక్కడ ప్రైమరీ రిలేషన్స్ చాలా ప్రాముఖ్యత పోషిస్తుంటాయి. సో ఇక్కడ it often regarded as a primary social group. It characterized by the primary relations. Face to face relations appear in rural community. ఇక్కడ డైరెక్ట్ ప్రత్యక్షంగా సంబంధాలు ఉంటాయి. మామ, అల్లుడు, అత్త, బామ్మర్ది అని పిలుచుకుంటారు. సో ఇక్కడ దగ్గరి సంబంధాలతో వాళ్ళ ఇంట్లో పుట్టకపోయినా ఇంట్లో పుట్టినంత ప్రేమలు, ఆప్యాయతలు, అనుబంధాలు మనకు రూరల్ కమ్యూనిటీలో కనిపిస్తాయి. బట్ అర్బన్ కమ్యూనిటీలో అంతగా ఉండవు. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతే. సో this kind of dominance of primary relations is plays an important role in rural communities. So these dominance of primary relations helps to overall development of the rural community, and it helps to unity of rural community. సో ఫలానాకి ఏమో జరిగిందంటే అందరూ మూకుమ్మడిగా వెళ్తారు, వెళ్ళి సమస్యను సాల్వ్ చేసుకుంటారు. సో ఈ విధంగా ఈ అనేక రకాలైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఇందులో రెండోది వచ్చేసి డామినెన్స్ ఆఫ్ ప్రైమరీ రిలేషన్స్. అండ్ వెరాజ్ థర్డ్ వన్ వచ్చేసి సోషల్ బిహేవియర్ ఆఫ్ రూరల్ పీపుల్. సో ఇక్కడ సోషల్ బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది? సామాజిక పరివర్తన ప్రవర్తన చాలా క్రమబద్ధమైనటువంటి ప్రవర్తన ఉంటుంది. సో ఇక్కడ ద సోషల్ బిహేవియర్ ఆఫ్ రూరల్ పీపుల్ ఈజ్ వెరీ సింపుల్. వాళ్ళు ఏదో హంగామా చేయరు. వాళ్ళ ప్రవర్తన చాలా సింపుల్గా ఉంటుంది. పొద్దున్న లేస్తారు, ఈవెన్ పని ఆడు చేసుకుంటాడు, ఈవెన్ పనిలో ఇంకోటి తల దూర్చరు. అవసరమైతే యూనిటీగా పని చేసుకుంటారు. అరే ఈరోజు నువ్వు నా దగ్గరికి రా, నేను నీ దగ్గరికి వస్తా, అట్లా. సో ప్రిడామినెన్స్ ఆఫ్ ఫేస్ టు ఫేస్ రిలేషన్షిప్. ఏదైనా ఉంటే డైరెక్ట్ కొట్లాడతారు. కానీ సిటీలో లేక కుట్రలు, కుతంత్రాలు, మర్డర్లు, స్కెచ్లు, ఇట్లా కూడా దనా కొట్టుకుంటారు. మన తర్వాత కూల్ అయిపోతారు. సో ఇది ఏది చూసుకున్నా, ఏ రకంగా చూసినా ద సోషల్ బిహేవియర్ ఈజ్ వెరీ సింపుల్ విత్ కంపేర్ టు ద అర్బన్. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ సోషల్ డిసొబీడియన్స్ ఈజ్ ఈజీలీ నోటీస్డ్. ఒక రకం ఈ రూరల్ ప్రాంతంలో ముఖ్యంగా ఏంటంటే ఏ రకమైనటువంటి అసభ్యకరమైనటువంటి ఏదైతే ఉంటుందో, అంటే విలేజ్లో మెజారిటీ పీపుల్కు యాక్సెప్ట్ కానిది ప్రవర్తన ఏదైతే ఉంటుందో అది ఈజీగా ఫైండ్ అవుట్ చేయబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊరిలో దొంగతనం జరిగిందనుకో, ఆ దొంగతనం ఎవడు చేసి ఉంటాడంటే ఈజీగా గెస్ చేయొచ్చు, ఫలానోడు అని చెప్పేసి. కానీ అర్బన్లో మన పక్కింటి వాడు దొంగతనం చేస్తే మనకు తెలియదు. సో అట్లా ఉంటుంది అనమాట. సో ఇన్ఫార్మల్ హోమోజెనిటీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఫార్మల్ లా, లెజిస్లేషన్ అండ్ పోలీస్ కోర్ట్. సో ఇక్కడ రూరల్లో ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ఫార్మల్ హోమోజెనిటీ, ఇన్ఫార్మల్ హెజ్మోనీ. ఇన్ఫార్మల్ హెజ్మోనీస్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఇక్కడ అనధికారికమైనటువంటి పెద్దతనం ఎక్కువగా రోల్ ప్లే చేస్తుంటుంది. ఇక్కడ చట్టంతో ఎక్కువగా పని ఉండదు. మనకు తెలుసు, ఊరిలో పంచాయతీలు అవుతుంటే చూసారా, ఫలానోడు కొట్టుకుండంటే ఊరిలో పెద్ద మనిషి తాగిపోతారు. అయ్యా చూడయ్యా మీరు మావాడు కొట్టిండు అంటే ఆ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి సరే ఏదో ఒకటి సెటిల్ చేస్తారు. సో దిస్ ఈజ్ కాల్డ్ ద ఇన్ఫార్మల్ హెజ్మోనీ. సో దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ పోలీస్, దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ లెజిస్లేషన్, దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ కోర్ట్. సో ఇక్కడ చట్టాలతో పని లేదు, శాసనాలతో పని లేదు. సో ఈ చట్టాలు, శాసనాలు, పోలీసులు, కోర్టులు వీటి స్థానంలో ఇన్ఫార్మల్ హెజ్మోనీ అంటే ఒక అనధికారికమైనటువంటి పెద్దతనము చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. కోర్టుకి వెళ్తే ఒక విషయము అది తేలడానికి సంవత్సరాలు పట్టచ్చు, కానీ అక్కడ పెద్ద మనుషులు కూర్చొని ఒక్క రోజులో దాన్ని సెటిల్ చేసి పడేస్తారు. ఇద్దరు అన్నదమ్ములకు ఒక ల్యాండ్ విషయం ఉందనుకోండి, ఇది సంగతి, ఇది సంగతి, నువ్వు ఇది తీసుకో, కొట్లాడద్దని చెప్పేసి క్లియర్ చేసేస్తారు ఆల్మోస్ట్. సో ఈ విధంగా సోషల్ బిహేవియర్ అనేది మనకు కనిపిస్తుంటుంది రూరల్లో. దిస్ ఈజ్ ద థర్డ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ రూరల్ కమ్యూనిటీ.
అండ్ when it comes to fourth characteristics of rural community, occupations. మనకు రూరల్లో చూస్తే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ డిపెండ్స్ అపాన్ అగ్రికల్చర్. అన్నీ చాలామంది కూడా ఒకే రకమైనటువంటి ఆక్యుపేషన్ చేస్తుంటారు. అంటే ముఖ్యంగా రూరల్లో కనిపించేది అగ్రికల్చరల్ బేస్డ్ యాక్టివిటీస్. సో రూరల్ కమ్యూనిటీస్ ప్రిడామినెంట్లీ ఆక్యుపేషన్ ఈజ్ అగ్రికల్చర్ అండ్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ క్రాఫ్ట్స్ లైక్ డైరీ. సో అగ్రికల్చరు లేదా దానికి సంబంధమైనటువంటి యాక్టివిటీస్, పాడి పరిశ్రమ. డైరీ ఈజ్ నథింగ్ బట్ పాడి పరిశ్రమ. పోటరీ అంటే కుండలు చేసేటటువంటి ఒక కల్చర్. తర్వాత బుట్టలు వెళ్ళేటటువంటి ఒక కల్చర్. తర్వాత ఈ యొక్క నేత కాని ఉంటారు చూసారా, స్పిన్నింగ్ అండ్ వేవింగ్ అండ్ కార్పెంటరింగ్, వడ్రంగి, కంసాలి, ఇలాంటి కుల వృత్తులైనటువంటి ఆక్యుపేషన్స్ ప్రిడామినెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎవరి పని వాళ్ళు చేస్తారు. ఇప్పుడు కమ్మరోళ్ళు పని చేస్తారు, కుమ్మరోళ్ళు పని చేస్తారు. మరి ఆ కమ్మరోళ్ళు పని చేస్తే ఆ పని ఊర్లో వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది, వాళ్ళ ఒక్కరికి కాదు. కుమ్మరోళ్ళు కుండలు చేసుకొని వాళ్ళే పెట్టుకోరు ఇంట్లో, ఊరందరికీ అమ్ముతారు. సో ఇట్లా వాళ్ళ యొక్క ఎకానమీని పెంచుకోవడానికి అనేక రకాలైన వృత్తులు ఉంటాయి. ఆ వృత్తులు ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్గా వాళ్ళు మాత్రమే చేస్తారు, వేరే వాళ్ళు చేయరు. మళ్ళీ ఇప్పుడు ఊరిలో ఒక కమ్మరైన పని ఇంకోటి చేసిన అనుకో, అక్కడ ఒప్పుకోరు వాళ్ళు. ఒక మంగళాయన చేసే పని ఇంకోడు వేరేటోడో చేస్తా అంటే వాళ్ళు ఊరుకోరు. సో ఇట్లా ఆక్యుపేషన్స్ ఆర్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్స్ ఇన్ రూరల్ కమ్యూనిటీస్. సో ద ఉమెన్ ఎవరైతే ద సెకండ్ కేటగిరీ ఏదైతే ఉందో, అంటే సెకండ్ కేటగిరీ నథింగ్ బట్ సెకండ్ లార్జెస్ట్ గ్రూప్. మెన్ తర్వాత ఆల్మోస్ట్ ఈక్వల్గా పురుషులతో సమానంగా ఉండేటటువంటి వర్క్లో సమానంగా ఉండేటటువంటి వాళ్ళు ఆడవాళ్ళు. సో ద ఉమెన్ అసిస్ట్ మెన్ ఫోక్ ఇన్ వేరియస్ అగ్రికల్చర్ టాస్క్స్. అంటే వ్యవసాయంలో వాళ్ళకు తోచినటువంటి పనులు వాళ్ళు చేస్తూ మగవారికి చేదోడు వాదోడుగా ఉంటారు ఇక్కడ. సో ఆడవాళ్ళు నాట్లేస్తే మగవాళ్ళు పొలం దున్నుతారు. ఆడవాళ్ళు వరి కోస్తుంటే మగవాళ్ళు ఆ వరి కుప్పలు నూరుపుతుంటారు. అంటే ఈ రోజుల్లో అంటే ట్రాక్టర్లు లేదంటే మిషన్లు వచ్చినాయి, ఆ మిషన్లో ఒకటేసారి కోసి పడేస్తుంది అనుకోండి, అది వేరు. కానీ ఆడవాళ్ళు చేదోడుగా వాదోడుగా ఉంటారు రూరల్ కమ్యూనిటీలో ఖచ్చితంగా అన్ని పనులలో. అండ్ సెవెంత్ వచ్చేసి ద కామన్ రిలీజియన్. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఫాలో ద కామన్ రిలీజియన్. అంటే ఈ రోజులో ఇందాక చెప్పినట్టు విలేజ్లో కూడా కొంతవరకు రిలీజియస్ కాన్షియస్నెస్ పెరగడం వల్ల హిందూసు, ముస్లిమ్సు, క్రిస్టియన్సు అండ్ ఈ మధ్య బుద్ధిస్టులు కూడా ఊర్లలో కొంతమంది ఎడ్యుకేట్ అయ్యి అంబేద్కర్ ఇజాన్ని ఫాలో అవుతూ బుద్ధిజాన్ని కూడా ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు. బట్ మెజారిటీ పీపుల్ ఆర్ ఫాలో ద సేమ్ రిలీజియన్. ఇప్పుడు ఒక విలేజ్లో 1000 మంది ఉంటారు అనుకోండి, ఆ 1000 మందిలో 500 మంది హిందూస్ ఉండొచ్చు, మిగతా 500 మంది ముస్లింలు, క్రిస్టియన్స్, మిగతా కులాలు కలిసి ఉండొచ్చు. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫాలో ద సేమ్ రిలీజియన్. సో ద రూరల్ పీపుల్ ఆర్ మోస్ట్లీ రిలీజియస్ ఇన్ దేర్ అవుట్లుక్. దే హ్యావ్ డీప్ ఫెయిత్ ఇన్ రిలీజియన్ అండ్ గాడ్. అంటే పట్టణ ప్రాంతాలతో పోల్చుకుంటే రూరల్ ప్రాంతం వాళ్ళకు భక్తి ఎక్కువ, దేవుని పైన నమ్మకం ఎక్కువ. ఏది జరిగినా దేవుడు ఉన్నాడులే చూసుకుంటాడని ఒక నమ్మకం. వర్షాలు పడకపోతే దేవుని మీద ఆశ పెట్టుకొని ఎదురు చూస్తుంటారు. దేవునికి అనేక రకాలైనటువంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు, పండుగలు లాంటివి. సో బికాస్ ఆఫ్ దేర్ అగ్రికల్చర్ ఈజ్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ ద మెర్సీ ఆఫ్ నేచర్. ఎందుకంటే ఈ యొక్క ప్రకృతి ఆరాధ్యం ఎక్కువ ఉంటుంది, దేవతలను ఎక్కువ నమ్ముతారు. ఎందుకంటే దే డిపెండ్స్ అపాన్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ దేని మీద డిపెండ్ అయింది? నేచర్ పైన. సో వర్షాలు పడితేనే కదా అగ్రికల్చర్ బాగా అయ్యేది. కాబట్టి ద అగ్రికల్చర్ ఈజ్ డైరెక్ట్లీ లింక్డ్ టు ద నేచర్. దట్స్ వాట్ ఇన్ రూరల్ పీపుల్ దే strongly believe in religious issues and God. They follow the sentiments very much. So
దట్స్ వాట్ దే స్ట్రాంగ్లీ బిలీవ్స్ ద గాడ్ మినిమైజెస్ దేర్ టెన్షన్స్, దే వర్షిప్ నేచర్ గాడ్స్ అండ్ గాడెసెస్. అందుకనే ప్రకృతి ఆరాధ దైవాలను వాళ్ళు ఎక్కువగా పూజిస్తుంటారు. కట్ట మైసమ్మ అంటారు. అంటే చెరువులో నీళ్ళు ఉంటాయి, ఆ చెరువులో నీళ్ళు కట్ట మైసమ్మ కాపాడుతుంటుందని, కట్ట కింద ఉన్న పొలాలన్నింటినీ ఆ దేవత కాపాడుతుంది కట్ట మైసమ్మ. లేకపోతే పస్క పండుగ, ప్రకృతి పండుగలు చేస్తుంటారు. అట్లే అనేక రకాలైనటువంటి ప్రకృతి గాడ్లను పూజిస్తుంటారు, సూర్య చంద్రులను ముఖ్యంగా. సో ఇట్లా వర్షాన్ని మొక్కుతుంటారు. వర్షం పడకపోతే ఊర్లలో చూస్తుంటాం అనేక రకాలైనటువంటి భజనలు చేసుకుంటూ కొన్ని ఊర్లు తిరుగుతూ ఉంటారు. సో ఈ రకమైనటువంటి కల్చర్ మనకు క్యారెక్టరిస్టిక్స్ రూరల్ కమ్యూనిటీలో కనిపిస్తుంది. అండ్ ద ఎయిత్ వన్ ఈజ్ కన్జర్వేటివిజం. వాట్ ఈస్ కన్జర్వేటివిజం? కన్జర్వేటివిజం ఇస్ నథింగ్ బట్ సాంప్రదాయవాదం. సో ఎక్కువ రూరల్ పీపుల్లో సాంప్రదాయవాదం ఎక్కువ ఉంటుంది. డాగ్మాటిజం. వాట్ ఈస్ డాగ్మాటిజం? చెప్పండి చూద్దాం. డాగ్మాటిజం అంటే ఒక అంశాన్ని వితండవాదం చేయడం. అంటే సైంటిఫిక్గా ఇప్పుడు అర్బన్లోనేమో సైంటిఫిక్ ప్రూవ్ చేస్తారు, బట్ రూరల్లో వితండవాదం అంటే గుడ్డిగా నమ్మడం అనమాట, ఒక రకంగా చెప్పాలనుకుంటే. సో సాంప్రదాయవాదం ఇప్పుడు ఓల్డ్ ట్రెడిషన్స్, ఒక మాటలు చెప్పాలనుకుంటే ఓల్డ్ ట్రెడిషన్స్. ఇక్కడ రూరల్లో ఈ సాంప్రదాయవాదము వితండవాదం ఎక్కువగా ఉంటుంది అర్బన్లతో పోల్చుకుంటే. ఎందుకంటే అర్బన్లో ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉంటారు, వాళ్ళు మూఢనమ్మకాలు నమ్మరు. బట్ రూరల్లో మూఢనమ్మకాలు ఎక్కువ నమ్ముతారు, ఈ వితండవాదం ఎక్కువ చేస్తుంటారు. సో ఇట్లా ద రూరల్ పీపుల్ ఆర్ హైలీ కన్జర్వేటివ్ అండ్ ట్రెడిషనల్ అండ్ డోగ్మాటిక్ ఇన్ అప్రోచ్. వాళ్ళు నమ్మిన దాన్ని గుడ్డిగా నమ్ముతారు, వితండవాదం చేస్తుంటారు. ఒరే బాబు, ఇట్లా ఉపవాసం ఉండి దేవుని మొక్కితే దేవుడు కనికరించడు అంటే, నో నో నో, దేవుడు కనికరిస్తాడు అంటారు. సో ఇట్లా నమ్మకాలు, సెంటిమెంట్స్, దే ఫాలో స్ట్రాంగ్ బిలీఫ్స్, దేర్ సోషల్ యాటిట్యూడ్స్, బిహేవియరల్ ప్యాటర్న్స్ డెడికేటెడ్ బై ట్రెడిషన్స్. ఈ విధంగా వాళ్ళ యొక్క యాటిట్యూడ్, వాళ్ళ ప్రవర్తన కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ, ఇవన్నీ కూడా సాంప్రదాయాలకు సాంప్రదాయానుసారంగా కంటిన్యూ అవుతుంటాయి. సాంప్రదాయాలకు వ్యతిరేకంగా వాళ్ళు ఎప్పుడు పోవడానికి ప్రయత్నం చేయరు. ఎవడైనా పోతుంటే కూడా అవన్నీ ఒరే ఇట్లా చేయడం తప్పురా బాబు అని చెప్తారు. అందుకనే ద ఎయిత్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రూరల్ కమ్యూనిటీ ఈజ్ కన్జర్వేటిజం అండ్ డాగ్మాటిజం. సో ఇక్కడ ఫైనల్గా చూసుకుంటే మనకు రూరల్ కమ్యూనిటీ అండ్ సోషల్ చేంజ్ ఏ విధంగా చేంజ్ అయ్యకుంటూ వస్తుంది అంటే విలేజ్ కూడా చేంజ్ అవుతుంటుంది, బట్ వెరాస్ కంపేర్ టు టౌన్ వెరీ లెస్. అంటే పట్టణము త్వరితగతినే చేంజ్ అవుతుంటుంది, బట్ గ్రామీణ ప్రాంతము అనేది చాలా స్లోగా చేంజ్ అవుతుంటుంది. సో చేంజ్ అనేది సర్వసాధారణం, కానీ పట్టణంతో పోల్చుకుంటే చాలా స్లో. ద విలేజర్స్ ఆర్ జనరల్లీ సింపుల్ టోన్స్. సింపుల్ టోన్స్ అంటే ఏంటి? చాలా అమాయకులు అని అర్థం. సో విలేజర్స్ అమాయకులు చాలా. దే హగ్ ఫిమ్లీ టు దేర్ బిలీఫ్స్, ట్రెడిషన్స్ అండ్ ఏజ్ ఓల్డ్ ప్రాక్టీసెస్. వాళ్ళు నమ్మినటువంటి ఆచార సాంప్రదాయాలకు, వాళ్ళు నమ్మినటువంటి మూఢనమ్మకాలకు చాలా స్ట్రాంగ్గా ఫాలో అయిపోతుంటారు, చాలా గుడ్డిగా నమ్ముతుంటారు. ఆ బంధాల నుంచి త్వరగా బయటికి రావడానికి ఇష్టపడరు. సో దే ఫాలో ద ఓల్డ్ ఏజ్ ప్రాక్టీసెస్, అంటే ఈ యొక్క పురాతనమైనటువంటి ఆచార సంప్రదాయాలను బాగా ఫాలో అవుతుంటారు. అయినప్పటికీ ఈ మధ్య చేంజ్ అనేది వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు ఆడవాళ్ళు చదువుకోకూడదు, వంటింటికే పరిమితం అనేది మనకు ఉండే. బట్ ఈరోజు ఆడవాళ్ళు కూడా చదువుకోవచ్చు, అన్ని పనులు మగవాళ్ళతో సహా చేయొచ్చు అనేది చేంజ్. సో అందుకని రూరల్లో కంపేర్ చేస్తే, అంటే అర్బన్తో రూరల్ని కంపేర్ చేస్తే, అర్బన్లో ఉన్నంత ఫాస్ట్గా అమ్మాయిలు ఉండకపోయినా కొంతవరకు చేంజ్ అవుతూ వస్తున్నారు. అదనమాట. దేర్ కస్టమ్స్, దేర్ కిన్, వాళ్ళ ఆచార సాంప్రదాయాలు కానీ, వాళ్ళ రక్త సంబంధాన్ని కానీ వాళ్ళంత త్వరగా
దూరం చేసుకోవడానికి ఇష్టపడరు. దర్ కస్టమ్స్ అండ్ దేర్ కిన్ దే నాట్ రెడీ టు గో అగెన్స్ట్ ఇట్. వాళ్ళ ఆచార సాంప్రదాయాలకు వ్యతిరేకంగా, వాళ్ళ రక్త సంబంధానికి వ్యతిరేకంగా పోవడానికి వాళ్ళు ఇష్టపడరు. దేర్ బిహేవియర్ ఇస్ న్యాచురల్, నో ఆర్టిఫిషియల్. వాళ్ళు ఏదైతే ప్రవర్తిస్తున్నారో అది న్యాచురల్గా వచ్చింది, ఆర్టిఫిషియల్గా ఏదో రంగేసుకొని నటించేది కాదు. వాళ్ళు ఏం మాట్లాడినా అది వాస్తవాలు. కానీ పట్టణంలో వేషాధారణ జీవితం గడపాల్సి వస్తుంది. అరే పక్కోడు ఏమనుకుంటాడో అని చెప్పేసి మనము పక్కోని లేక ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాం. సో ఏ రకంగా అయినా డ్రెస్సింగ్ స్టైల్లో కానీ, కల్చర్లో కానీ, లేకపోతే ఇంకేదైనా. సో ఇక్కడ ఆర్టిఫిషియల్ అనేది కనిపించదు. బట్ వెరాజ్ ద ఆర్టిఫిషియాలిటీ ఈజ్ మోర్ అపియర్స్ ఇన్ టౌన్స్. సో ఇక్కడ ద రూరల్ పీపుల్ ఫార్ అవే ఫ్రమ్ ద సూపర్ఫిషియల్ మేనర్స్ అండ్ గెస్చర్స్. ఇక్కడ ఈ యొక్క గ్రామీణ ప్రాంతం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మిడిమిడి జ్ఞానం కలిగి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలియకపోవచ్చు. సో తెలిసిన దాన్ని పర్ఫెక్ట్ చెప్తారు, తెలియని దాని గురించి అసలు చెప్పరు. సో ఒకవేళ వాళ్ళకు ఒక అంశం తెలుస్తుంది అనుకోండి, ఎందుకంటే వీళ్ళు చదువుకోలేరు కాబట్టి అన్ని విషయాలు తెలియాలని రూల్ లేదు. సో తెలిసిన దాన్ని పక్కా చెప్తారు, తెలియని దాని గురించి పోరు. తెలియ దాని గురించి పెద్దగా మాకు తెలుసు అని బిల్డప్లు ఇచ్చుకోరు అనమాట. సో వాళ్ళ యొక్క సభ్యత, మర్యాద చాలా సిస్టమేటిక్గా ఉంటుంది రూరల్లో. బట్ అర్బన్లో ఆ మర్యాద వేరు, ఆ సభ్యత, ఆ సంస్కారం అన్నీ వేరుంటాయి. ఊరు నుంచి ఎవడన్నా వస్తే అబ్బాయి ఎందుకురా నాయన వీడు వచ్చాడు అనే మెంటాలిటీ ఉంటుంది అనమాట. సో అట్లా మొత్తం రూరల్ కమ్యూనిటీని కనుక చూస్తే మళ్ళీ ఈ రూరల్ కమ్యూనిటీ 2 విధాలుగా వర్గీకరించడం జరిగింది. సో ద సోషాలజిస్ట్ ఆర్ ఐడెంటిఫైడ్ 2 types ఆఫ్ రూరల్ కమ్యూనిటీస్ సచ్ యాజ్ అగ్రికల్చరల్ విలేజ్ కమ్యూనిటీ అండ్ ఇండస్ట్రియల్ విలేజ్ కమ్యూనిటీ. ఇక్కడ అగ్రికల్చరల్ విలేజ్ కమ్యూనిటీ అంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ డిపెండ్స్ ఆన్ అగ్రికల్చర్ వర్క్స్. So agriculture village mainly built around agriculture. In villages, the people are cultivate their lands and produces different crops for the sake of the people. Somebody may produce paddy, somebody may produce pulses, somebody may produce vegetables. So like this, whatever they produce, the production is for the sake of the people. అండ్ ఇండస్ట్రియల్ విలేజ్ కమ్యూనిటీ. ఈ ఇండస్ట్రియల్ విలేజ్ కమ్యూనిటీలో అగ్రికల్చర్తో పాటు ఇతరుల చిన్న తరహా పరిశ్రమలు కూడా ఉంటాయి. అవేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద ఇండస్ట్రియల్ విలేజ్ కమ్యూనిటీ ఈజ్ ప్లేస్డ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లైక్ బ్రిక్, అంటే ఇటుక బట్టలు లాంటివి కానీ, లేకపోతే మత్స్య పరిశ్రమ కానీ, లేకపోతే బీడీ పరిశ్రమ కానీ. సో ఇట్లాంటివి చిన్న చిన్న పరిశ్రమలు. అంటే అగ్రికల్చర్ కంప్లీట్గా ఉండదని కాదు, ఇక్కడ అగ్రికల్చర్తో పాటు ఈ రకమైనటువంటి యాక్టివిటీస్ ఇక్కడ రన్ అవుతుంటాయి. సో దట్స్ వాట్ ద రూరల్ కమ్యూనిటీ ఈజ్ categorized into 2 types, agricultural village communities and industrial village communities. So this is about the rural community. Okay, let us discuss in next class about urban community and its characteristics. Okay, now it's okay, bye, take care. అందరూ చూడండి, వీడియోను ఫాలో అవ్వండి, నోట్స్ రాసుకోండి, ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేయండి. సో చాలామంది ఆన్లైన్ క్లాస్కు రావట్లేదు కాబట్టి ఈ విధంగా వీడియో చేసి పంపించడం జరుగుతుంది. సో దీన్నైనా చూడండి.